నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్. ఇట్ ఈస్ ఎ స్టాట్యుటరీ బాడీ అండర్ నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ యాక్ట్ 1992. ఇనిషియల్గా 1978లో మైనారిటీస్ కమిషన్ని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద దీన్ని సెటప్ చేశారు. 1984లో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి డిటాచ్ చేసేసి మినిస్ట్రీ ఆఫ్ వెల్ఫేర్ కింద ఈ మైనారిటీ కమిషన్ని ప్లేస్ చేశారు. 1992లో దీనికి స్టాట్యుటరీ స్టేటస్ అనేది వచ్చిందనమాట. ఇది 1993లో ఫోర్స్లోకి వచ్చింది. ఇనిషియల్గా 5 మైనారిటీ కమ్యూనిటీస్ని ఐడెంటిఫై చేశారు. లైక్ 6 బుద్ధిస్ట్, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అండ్ పార్సీస్ని. 2014లో 6th మైనారిటీ కమ్యూనిటీ జైన్స్ని యాడ్ చేయడం జరిగింది. సో ఈ నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ కింద జురిస్డిక్షన్ కిందకైతే లింగ్విస్టిక్ మైనారిటీస్ రారు, రిలీజియస్ మైనారిటీస్ మాత్రమే దీని జురిస్డిక్షన్లోకి వస్తారనమాట. కంపోజిషన్ చూస్తే చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ అండ్ 5 అదర్ మెంబర్స్ ఆల్ ఆర్ నామినేటెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్. సో ఓవరాల్గా 7 మెంబర్స్ ఉంటారు. వీళ్ళందరూ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా నామినేట్ అవ్వబడతారు. వీళ్ళ యొక్క టెన్యూర్ వచ్చేసి 3 years ఉంటుంది. సో వీళ్ళని ఎవరు రిమూవ్ చేస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ రిమూవ్ చేస్తుంది. ఈ కండిషన్స్ ఉన్నట్లయితే వీళ్ళని రిమూవ్ చేస్తారు. లైక్ ఇన్సాల్వెంట్ అయ్యుండి, ఆర్ఎల్స్ పెయిడ్ ఎంప్లాయ్మెంట్ అవుట్ సైడ్ ద డ్యూటీస్లో పెయిడ్ ఎంప్లాయ్మెంట్ ఉన్నట్లయితే, ఇన్కాపబుల్ అయితే, అన్సౌండ్ మైండ్ బై కోర్ట్ అన్సౌండ్ మైండ్ అని డిక్లేర్ చేసినప్పుడు, అబ్యూజ్ దేర్ ఆఫీస్ ఆర్ కన్విక్టెడ్ ఆఫ్ అన్ అఫెన్స్ ఇన్వాల్వింగ్ మోరల్ టర్పిట్యూడ్. సో ఈ కండిషన్స్ ఉన్నట్లయితే వీళ్ళని రిమూవ్ చేస్తారు. సో నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ యొక్క ఫంక్షన్స్ ఏంటి? సెంట్రల్ అండ్ స్టేట్ లెవెల్లో మైనారిటీ కమ్యూనిటీస్ యొక్క సేఫ్ గార్డ్స్ని ఇది చూసుకుంటుంది, ప్రొటెక్ట్ చేస్తుంది. అలానే కొన్ని రికమెండేషన్స్ని కూడా పాస్ చేస్తుంది. ప్రైమ్ మినిస్టర్ 5 point ఫార్ములా అనేది సరిగ్గా ఇంప్లిమెంట్ అవుతుందో లేదో కూడా మానిటర్ చేస్తుంది. మరి కాన్స్టిట్యూషన్లో ఈ మైనారిటీస్ సంబంధించి సేఫ్ గార్డ్స్ ఏమున్నాయో చూద్దాం. ఆర్టికల్ 29 రైట్ ఆఫ్ ఎనీ సెక్షన్ ఆఫ్ సిటిజన్స్ టు కన్సర్వ్ ద డిస్టింక్ట్ లాంగ్వేజ్, స్క్రిప్ట్ అండ్ కల్చర్. ఆర్టికల్ 30 రైట్ ఆఫ్ minorities to establish and administer educational institutions. ఆర్టికల్ 347 special provisions relating to the language spoken by different sections of people in different states. ఆర్టికల్ 350A ప్రైమరీ స్టేజ్లో మదర్ టంగ్లో ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వచ్చు. ఆర్టికల్ 350B స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్ అండ్ హిస్ డ్యూటీస్. కాన్స్టిట్యూషన్లో మైనారిటీ అనే టర్మ్ని డిఫైన్ చేశారా అంటే డిఫైన్ చేయలేదు. ఓన్లీ కాన్స్టిట్యూషన్లో లింగ్విస్టిక్ మైనారిటీస్ అండ్ రిలీజియస్ మైనారిటీస్ గురించే మాట్లాడారనమాట.